ఇదా ఫ్రెండ్స్ వేడి వేడి మినుముల చింతపండు పచ్చడి రెడీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వండర్ షెఫ్ వెడ్నెస్డేస్ లో భాగంగా మనకు ఒక మంచి డెలిషియస్ రెసిపీ చేసి చూపించడానికి నాతో ఉండండి అమ్మ. హాయ్ అమ్మ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రెసిపీ యాక్చువల్లీ ఒక స్పెషల్ రెసిపీ అండి. అంటే చాలా సింపుల్ రెసిపీనే కానీ స్పెషల్ అన్నమాట. ఎందుకు స్పెషల్ ఏంటి అనేది అమ్మ చెప్తుంది, విందాం. చెప్పమ్మా. నేను ఈరోజు మీకు మినుముల చింతపండు పచ్చడి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి మా నెల్లూరులో చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే ఈ మా నాన్నకి చాలా ఇష్టమైన పచ్చడి ఇది. మా అమ్మ ఇది ఎంత అద్భుతంగా చేస్తుందంటే మాటల్లో చెప్పలేను నేను. మేము మా నాన్న చేత అడిగిచ్చేవాళ్ళం మా అమ్మని. ఆ పచ్చడి చేసినప్పుడు ఇంక మేమంతా ప్లేట్లో పెట్టుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని కూర్చునేవాళ్ళం. మా అమ్మ పచ్చడి వేసి మాకందరికి కలిపి ముద్దలు పెట్టేది అనమాట. అది మా అమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేయడం నేర్చుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది అడిగి చేయించుకుంటున్నారు. ఆ పచ్చడి మీకు ఎందుకు చూపించకూడదని ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నానండి. సో మా ఇటు సైడ్ అమ్మ సైడ్ ఫ్యామిలీలో అందరికి ఇష్టమైన పచ్చడి అండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా, చాలా తక్కువ పదార్థాలతో చాలా సులువుగా చేసుకోవచ్చు. సో అందుకని ఈరోజు అమ్మ ఈ సింపుల్ ఈజీ పచ్చడిని మీకు చూపించబోతున్నారు. అండ్ మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి, ఎందుకంటే మేము మా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ మినుముల చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా మరి. ముందుగా మినుముల చింతపండు పచ్చడికి మనము ఇంత చింతపండు అంటే ఒక ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సింది చింతపండుతో పాటు మినప గుండ్లండి. ఇట్లా గుండ్లు ఉంటాయి, హాఫ్లు కాదు. అలాగే కారానికి దగ్గర ఎండుమిర్చి, కొద్దిగా బెల్లము, అలాగే పోపు దినుసులు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీనిలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అప్పన్న ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. ఆయిల్ వేడెక్కిందపన్న ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు అంటే మనం ఆల్రెడీ మినపగుండ్లు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. అలాగే 3/4 కప్పు అంటే 4-5 స్పూన్లు మినపగుండ్లు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ మినపగుండ్లు బాగా ఎర్రగా కావాలి. మనం ఒక 3/4 వేగినాక ఎండుమిర్చి వేస్తాను అనమాట. ఇప్పుడు వంతులు వేగిందండి ఇలా. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను కొద్దిగా. అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా, ఎండుమిరపకాయలు మినపగుండ్లు అన్నీ వేగిపోయాయి. గుమగుమలు ఆడుతున్నది వాసన అప్పుడే. ఈ మినుముల చింతపండు పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని పక్కన పెరుగు పెట్టుకొని తింటే ఉంటుంది నభూతో నా భవిష్యత్. ఎండుమిర్చి చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇది ఒక ఎండుమిర్చి చల్లారిపోయాయి, మిక్సీ జార్లో వేస్తున్నాను నేను. అంటే ఓన్లీ మిరపకాయలు వేయాలమ్మా? ఓన్లీ మిరపకాయలే, గుండ్లు వేయద్దు అసలుకి. ఓకే, గుండ్లు అలానే ఉంచాలి. అందుకని మనకి తింటున్నప్పుడు పంటి కింద పడితే చాలా బాగుంటుంది. సరే, ఈ నానబెట్టిన చింతపండు మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలన్నమాట. కొద్దిగా బెల్లం అంటే పులుపు విరగడానికి అన్నమాట. అంటే రుచి దగ్గర ఉప్పు. అంతే అండి. ఇది ఒక్కసారి మిక్సీ పెడతాను నేను. ఇదో మిక్సీ పెట్టాను ఇలా. ఇప్పుడు ఈ మినపగుండ్లు వేసి ఒక్కసారి అన్నీ కలవడానికి ఒక్కసారి పల్స్ ఇచ్చి వదిలేయాలంతే. తిప్పుకోవాలి. చూసారా, మినుముల చింతపండు పచ్చడి రెడీ. మినుముల చింతపండు పచ్చడి రెడీ. గుమగుమలాడి మినుముల చింతపచ్చడి రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిని ఎలా ఉందో మీకు చెప్తాను టేస్ట్. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మినుముల చింతపండు పచ్చడి కలుపుకొని
అప్పడం నంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తొందర చేసుకోండి. నీకో ముద్ద నాకో ముద్ద. అలా కమ్మకమ్మని ముద్దలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. ఇంకా సో ఇవ్వండి ఇందాక కలిపిన ముద్ద. ఫస్ట్ ఎవరికి అమ్మ చేసిన అమ్మకే టేస్ట్ చేపిస్తాను ఈసారి. నాకు ఒక ముద్దతో సరిపోయి కూర్చొని ఇంకా కానిచ్చేస్తాను. ఏంటమ్మా ఒక సరిపోయిందా? సరిపోయింది. సో అంటే ఈ మిరపగుండ్లు పంట కింద పడి శబ్దం పక్కింట్లో అయిపోతుందంట. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కారం కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.